పుణ్యక్షేత్రము. సమస్త గ్రంథాలలో ఒక్కడే, ఆ ఒక్కడే నీ కుటుంబాన్ని రక్షించగలిగిన వాడు, ఆ ఒక్కడే నీకు గర్భఫలం ఇచ్చినవాడు, భూఫలం ఇచ్చినవాడు, నిన్ను బ్రతికించేవాడు, నిన్ను పోషించి పెంచేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా చూచుచున్న దేవుడు ప్రోగ్రాం చూస్తున్న మీకు అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు. మరి ఈ దిన ధ్యానాంశం సమాధానమును వెదకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 34-14 అధ్యాయములు మనం చూస్తే, కీడు చేయుట మాని మేలు చేయండి, సమాధానాన్ని వెదికి దానిని వెంటాడండి. సమాధానమును వెదకండి, దానిని వెంటాడండి. అయితే సమాధానమును వెదకాలి అంటే ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుంది పాస్టర్ గారు అని ఒకవేళ నువ్వు అడిగినట్లయితే, జీవము కలిగిన దేవుని సన్నిధానములో నీకు సమాధానం దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానము నువ్వు వెదకాలి. అయితే ఈరోజు నువ్వు దేనిని వెతుకుతున్నావో నాకు తెలియదు. దేని గురించి నువ్వు ఆర్భాటంతో ప్రయాసపడుతున్నావో నాకు తెలియదు. అయితే గమనించాలి, సమాధానమును వెదకండి. కొంతమంది సమాధానము కావాలని కోరుకుంటారు, కానీ అసమాధానము భయంకరమైన వేదన. చాలామంది కుటుంబాలలో సమాధానం లేదు. చాలామంది కుటుంబాలలో హృదయంతర్యములో ఒక వేదన, మానని వేదన, మార్పులేని వేదన. హృదయంతర్యములో నుంచి ఈ వేదన ఎక్కడి నుంచి వస్తుందంటే, అప్పుల సమస్య, వ్యాధి బాధల సమస్య, దీర్ఘకాల రోగము సమస్య. అనేకుల మధ్యలో మరి వారు సమాధానంగా ఉంటున్నప్పుడు నేనెందుకు సమాధానము కలిగి ఉండకపోవడం కారణం అనేటువంటి వేదన. అందరికీ ఈ వివాహములు జరిగినవి, నాకెందుకు జరగట్లేదు? అందరికీ మంచి మంచి ఉద్యోగాలు వచ్చినవి, నాకెందుకు ఉద్యోగం రావట్లేదు? అందరికీ మంచి మంచి ఈవులు, మంచి మంచి మేలులు, మంచి మంచి హోదా కలిగి ఉన్నారు. ఒకసారి ఒక సహోదరి, పాస్టర్ గారు అందరికీ మంచి ఉద్యోగాలు వచ్చినవండి, నాతో పాటు ఉన్నవారికి కూడా మంచి ఉద్యోగం, మంచి వివాహములు, మంచి మేలులు కలుగుతున్నవి పాస్టర్ గారు, మరి నా జీవితంలో ఏంటి ఈ సమాధానం లేని బ్రతుకు ఎందుకు అనిపిస్తుంది? కారణం ఏంటంటే ప్రియులారా, కొంతమంది ఆలోచిస్తుంటారు, మానని వేదన వారి గుండెల్లో రగులుతూ ఉంటుంది.
అయితే బైబిల్లో ఒక మాట చెప్తా ఉన్నాడు దేవుడు. కొంతమంది భక్తులు ఏమంటున్నారంటే, మేము దేవుని మూలముగా మేము భారమంతా దేవుని మీద వేసి దేవుని మూలముగా ఆశించితిమి, దేవుని మూలముగా ప్రకటించితిమి, దేవుని మూలముగా మేము దేవుణ్ణి అడిగితిమి. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను దేవుణ్ణి అడుగుతున్నాను, నేను కూడా దేవునిలోనే ఉన్నాను కదా, దేవుడు నాకు సాయం చేయాలి కదా అనుకోవచ్చు. కానీ నీకొక నిరీక్షణ లేదు, ఒక క్రమము లేదు, ఒక పద్ధతి లేదు. ఒక హాస్పిటల్కే సపోజ్ వెళ్ళావనుకో, ఈ హాస్పిటల్ వద్దు ఇంకో హాస్పిటల్, ఆ హాస్పిటల్ వద్దు ఇంకొక హాస్పిటల్. ఒక మందిరానికి వెళ్ళావనుకో, ఈ మందిరం వద్దు ఇంకొక మందిరం, ఇంకొక మందిరం వద్దు ఇంకొక మందిరం. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, స్వస్థత కలగలేదు, ఇంకొక పాస్టర్ గారు. నీ హృదయాంతర్యములో రైళ్ళు పరిగెత్తినట్లుగా ఆ అసమాధానం పరిగెడతా ఉంది, మానని వేదన పరిగెడతా ఉంది. చింతిస్తూ ఉన్నావు, వేదన పడతా ఉన్నావు, నీ మీదే నీకు ఒక అధికారం లేదు. కారణం ఏంటంటే ప్రియులారా, నా యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు, సమాధానాన్ని వెదికి దానిని వెంటాడండి. ఈ సమాధానమును వెదికి వెంటాడిన ఎడల నీ హృదయాంతర్యములో, నీ జీవితంలో ఒక మంచి సమాధానమును నిన్ను వెంబడిస్తుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమాధానాన్ని వెదికి వెంటాడిన ఎడల ఈ సమాధానము నిన్ను వెంటాడుతుంది. నీ కుటుంబానికి సమాధానం కలుగుద్ది, నీ హృదయములో సమాధానం కలుగుద్ది, నీ బిడ్డల విషయములో సమాధానం కలుగుద్ది. కారణం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ఆలోచించిన ఆలోచనలు, యవన బిడ్డలు, యవన తమ్ముళ్ళు, యవన చెల్లెళ్ళు ఆలోచన, వాళ్ళకి ఇది జరిగింది, వాళ్ళకి అది జరిగింది, వాళ్ళకి ఇట్లా వచ్చింది, నాకు ఇది రావాలి త్వరగా. ఒక అనారోగ్యం వచ్చిందనుకో, దీనిని దేవుడు తొలగిస్తాడు, నాకు సాయం చేస్తాడనే నిరీక్షణ లేదు. అంతేగాక నువ్వు దేవుని మూలముగా నీ భారము నా మీద వేయమన్నాడు దేవుడు. నీ భారము దేవుని మీద వేసి, దేవుడు ఉన్నాడని, ఆయన నాకు సమాధానం కలిగిస్తాడని, నేను కోరుకొనినది, నాకు ఏది కావాలో ఆయన నాకు ఇస్తాడని నువ్వు నమ్మిన ఎడల నీకు సమాధానం కలుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చెప్తుంది, నీ హృదయాంతర్యానికి, నీ ప్రాణాత్మ దేహములకు, నీ కుటుంబానికి కావలసిన సమాధానము ఎక్కడి నుంచి దొరుకుద్ది అంటే దేవుని యొద్ద నుంచి దొరుకుద్ది. ఒకసారి ఒక తల్లి ఆ ఇంట్లో గొడవ పడి, ఈ ఇల్లొద్దు, ఈ సంసారం వద్దు, నేను ఎక్కడో పోయి చచ్చిపోతాను అని ఇల్లు ఇడిచిపెట్టి వేదనతో, భయంకరమైన కన్నీళ్లతో అడవికి వెళ్ళిపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అడవికి వెళ్ళినటువంటి స్త్రీని ఒకసారి గమనించండి. ఎందుకంటే కుటుంబంలో ఓర్చుకోలేని తనం, కుటుంబంలో భారాన్ని భరించలేని మనసాక్షి, ఆ కుటుంబంలో ఉండే పెద్ద చిన్న వారిని గౌరవిద్దాము, ప్రేమిద్దాము, ఈ వేదన కుటుంబ భారాన్ని సహించి ప్రేమ కలిగి జీవిద్దామనేటువంటి మనసాక్షి లేక ఒక అరణ్యానికి వెళ్ళిపోతూ ఉంది. ఆ అరణ్యానికి వెళ్ళిపోయి సమాధానం లేక, ఏడుపుతో, వేదనతో ఆ ప్రాంతానికి, అడవికి వెళ్ళి నీళ్లు లేక వేదన పడుతున్నటువంటి సమయంలో దేవుడు చూస్తా ఉన్నాడు.
నువ్వు ఎవరివైనా సరే నీకు నేను సమాధానాన్ని ఇస్తాను, నీకు నేను సాయం చేస్తాను, నీకు మేలు చేస్తానని దేవుడు చూస్తూ ఉంటే ఈమె ఆయన వైపు చూడకోకుండా ఉంది. దేవుని వైపు చూస్తే దేవుడు అనుకుంటున్నాడు, నా వైపు చూస్తే నేను ఈమెకు సమృద్ధినిస్తాను, సమాధానాన్ని ఇస్తాను అని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ ఎండకి అడవిలో అలమటిస్తూ ఉంది. బాబు ఒక పక్కన పడిపోయాడు, నీళ్లు లేవు, వేదన పడుతున్నాడు, అమ్మా నీళ్ళని ఏడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కాసేపు ఉన్న తర్వాత చాలా టైం అయింది, ఇంచుమించు ఎంత అయిందో తెలియదు, కానీ బాగా వేదన సమయంలో దేవుని వైపు చూస్తే ఆ దేవుడు ఆమెకు నీటి ఊటను దయచేసి, ఆగరు, నువ్వు వెళ్ళి నీ వెనక నీళ్లు సమృద్ధిగా ఉన్నవి త్రాగు అని చెప్పి ఆ నీళ్లను ఇచ్చిన తర్వాత మరి ఆ నీళ్లు బాబుకు కూడా తెచ్చి పోస్తూ ఉంది ఆ తల్లి. అంతకుముందు ఆ ప్రాంతం అంతా తిరిగినా, నీళ్లు కావాలని వెతికినా ఆ నీళ్లు వెతికితే దొరకలేదు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆ నీటి ఊటను ఇచ్చాడో అప్పుడు ఆమెకి సమాధానము, సంతృప్తి కలిగింది, బిడ్డకు నీళ్లు పోసింది, సంతోషంతో ఆ యొక్క సమయములో సంతోషిస్తూ ఉంది. ప్రియులారా, మరి నువ్వు ఎక్కడ వెతుకుతున్నావో? ఈ తల్లి అంతకుముందు అదంతా వెతికింది కానీ దొరకలేదు. కానీ లోకములో దేవుని మూలముగా కాక నువ్వు లోకములో ఏది వెతికినా అది నీకు దొరకదు. ఒకవేళ దొరికినా అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. దేవుని మూలంగా నువ్వు ఎక్కడ వెతుకుతున్నావో నీకేం కావాలో ఆయన దొరికిస్తాడు. అసలు నువ్వు యేసుప్రభు అంటే మా దేవుడు కాదు, ఎవరి దేవుడో అనుకుంటా ఉన్నావు. ఆ సమాధానము అనేది, సంతోషము అనేది యేసుక్రీస్తులో ఉంది. ఆయన ప్రేమ కలిగి నిన్ను నన్ను ప్రేమించి ఆ సమాధానాన్ని పంపిస్తూ ఉన్నాడు ఆయన. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూస్తే 4వ అధ్యాయము 6వ వాక్యములో 7వ వాక్యములో చూస్తే, అప్పుడు నువ్వు చింతించి ఇబ్బందులు, సమస్యలు, వేదనతో ఉంటున్నటువంటి సమయంలో నువ్వు అలా చేయకుండగా, దేనిని గురించి నువ్వు చింతపడక, వేదన పడక, నువ్వు దేవునిని ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించి నువ్వు ఈ విధంగా ప్రార్థన చేసిన ఎడల నీ ప్రాణాత్మ దేహములకు నీకు కావలసినటువంటి సమాధానము, నీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీ హృదయానికి, నీ ప్రాణాత్మ దేహములకు కావలి ఉంటుంది. హల్లెలూయా. నీ ప్రాణాత్మ దేహమునకు, హృదయమునకు దేవుని సమాధానము కావలి ఉంటుంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేనిని వెతుకుతున్నావో నాకు తెలియదు. ఒకసారి ఒక సహోదరుడు పేకాట ఆడడానికి వెతుక్కుంటా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ బంధువులు, భార్య, కుటుంబీకులందరూ చెప్పినా వినలేదు. ఆ పేకాట ఆడే వాళ్ళను వెతికి వాళ్ళని కనుగొని వాళ్ళ బ్యాచ్లోకి వెళ్ళి పేకాట ఆడుతున్నటువంటి సందర్భంలో ఒకరోజు చచ్చిపోయాడు. కారణం ఏంటంటే 2 రోజులు బట్టి భార్య పిల్లలు తిరిగి వెతికితే దొరకలేదు, కానీ 3వ రోజుకి దొరికాడు, చచ్చిపోయి ఉబ్బిపోయి పడిపోయాడు. అయితే పేకాటను వెతికి చచ్చిపోయినటువంటి సహోదరుడు, ఒకవేళ మీరు అనుకోవచ్చు, అందరూ చచ్చిపోతారు కదా పాస్టర్ గారు అని నువ్వు అనుకుంటే, బైబిల్లో దేవుడు చెప్తా ఉన్నాడు, దావీదు అడిగాడు,
ప్రభువా మరి అందరూ ఈ విధంగా చచ్చిపోతున్నారే, మరి నా జీవితము నా మరణము ఏమై ఉన్నదని అడిగితే దేవుడు చెప్పాడు, దావీదు నీ మరణము మహిమకరంగా ఉంది అని చెప్పాడు. దేవుని మూలముగా ఉన్నటువంటి వారి మరణము మహిమకరంగా ఉంటుంది, సాక్షార్థమై సాక్ష్యము చెప్పే విధంగా ఉంటుంది. అంతేగాక వికృతంగా భయంకరంగా ఉండదు. దేవుని మూలముగా నువ్వు ఏది చేసినను అది దేవుని చిత్తానుసారంగా ఆయన చేస్తాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును జాగ్రత్త గమనించినట్లయితే మరి ఎక్కడెక్కడో నువ్వు వెతుకుతున్నావు, అప్పులు వెతుకుతున్నావు. దేవుడు అన్నాడు, నువ్వు బాబు అప్పులు వెతకడం కాదు, నువ్వు నన్ను వెతికిన ఎడలా, నేను నీకు దొరికిన ఎడలా ఆ సమయంలో నీకు సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన జ్ఞానమును, అంతేగాక మరి సమాధానమును నీకు కలుగుద్ది. ఆ సమయంలో నీవు సమాధానముతో నువ్వు ఆశీర్వదించబడి మేలుతో తృప్తి పడతావు. నువ్వే కొంతమందికి అప్పు ఇస్తావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అప్పుల చుట్టూ తిరుగుతూ ఉన్నావు, అప్పులు ఎవరిస్తారో నువ్వు వెతుకుతూ ఉన్నావు. సమస్య, పేదరికం వెంటాడుతుంది, ఆర్థిక సమస్య వెంటాడుతుంది అని వేదన పడుతున్నావు. నువ్వే అప్పు ఇస్తావు అంటున్నాడు దేవుడు. అప్పు ఇస్తావు కానీ అప్పు తీసుకోవు. అయితే నీకొక నిరీక్షణ ఉండాలి. ఒకప్పుడు నాకు నిరీక్షణ లేదు, లోకములో ఉండే మరి అంతరాలను వెతుకుతూ ఉన్నాను నేను, లోకములో ఉండే హాస్పిటల్ వెతుకుతూ ఉన్నాను నేను, లోకములో ఉండే దేవతలు దేవుళ్ళను వెతుకుతూ ఉన్నాను నేను. ఎన్ని వెతికినా నాకు సమాధానం దొరకలేదు. కారణం ఏంటంటే నాకు ఒక దురాత్మ పట్టి నన్ను పీడిస్తూ ఉన్నప్పుడు నాకు ఆలోచన కలిగేది, మానని వేదన ఒకటి కలిగేది, ఒక చింత నన్ను వేధిస్తూ ఉండేది. అప్పుడప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చేది, నేనే అంతరాలు వేసేవాడిని, మంత్రాలు చేసేవాడిని, నాకేంటి ఈ పరిస్థితి? అయితే నేను దేవుని మూలముగా ఉండేవాడిని అయితే దేవుడు నాకు సమాధానం ఇచ్చేది. ఎందుకంటే బైబిల్లో దేవుడు లేని మనిషి, దేవుడు లేని ఇల్లు, దేవుడు లేని స్థలం వేస్ట్ అని చెప్పాడు. ఈ వేస్ట్గా నేను లోకమును వెతుకుతున్నాను, డాక్టర్లు వెతుకుతున్నాను, మంత్రకాళ్ళను వెతుకుతున్నాను, ఎవరైనా చెప్తే వాళ్ళ మాట విని పరిగెత్తుకొని వెళ్ళి ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టుకొని శాపాన్ని అనుభవించుకుంటా ఉన్నాను, శాపాన్ని తెచ్చుకుంటా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా యేసయ్య నీతో చెప్తా ఉన్నాడు, నువ్వు ఎవరిని వెతుకుతున్నావో. కొంతమంది అపజయము కలిగిన వాళ్ళ మాటలు వెతికి వారి మాటలే కరెక్ట్ అని నమ్మేస్తూ ఉన్నారు. వారికే శోధన, వారికే శాపం, వారికే ఇబ్బందులు, వారి మాటే మరి వాళ్ళ బంధువులే వినట్లేదు. నువ్వు విని ఎందుకు మోసపోతున్నావు? గమనించు. అసమాధానమును కల్పించే ఆ మనుషులు ఎన్ని ప్రాంతాలలోనే అక్కడక్కడ ఉంటారు. కానీ నువ్వు గమనించు. ఎప్పుడు గమనిస్తావు? నువ్వు యేసయ్యలో ఉంటే గమనిస్తావు. యేసయ్య నాకు సమాధానం ఇస్తాడని నమ్మితే వాళ్ళని గుర్తిస్తావు. దేవుడిచ్చిన దానిని నువ్వు సాక్ష్యం చెప్తా ఉండాలి, దేవుడు నాకు ఇలా చేశాడని. అప్పుడు నీకు అర్థమైపోద్ది అనమాట, ఎక్కడ శాపం, ఎక్కడ అసమాధానం, ఎక్కడ శోధన, ఎక్కడ ఇబ్బందులు నాకు కలుగుతావని నువ్వు గుర్తిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి.
సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము నీ ప్రాణాత్మ దేహములకు, నీ హృదయమునకు దేవుడు కావలి ఉంచుతానంటూ ఉన్నాడు. ఎప్పుడది? ముందు నువ్వు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించి ప్రార్థన చేస్తూ నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ కార్యం జరుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉంటున్న ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించు. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం నీకు కావాలి. బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథములో మనం చూస్తే 66:12 సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడే చెప్తా ఉన్నాడు, ఆమె దగ్గరికి నేను నది వలె సమాధానాన్ని పంపిస్తాను. హల్లెలూయా. నది వలె, కొంచెం కాదు, చిన్నగా కాదు, నది వలె సమాధానాన్ని పంపిస్తానంటూ ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తుంది ప్రియులరా. నువ్వు దేవుడే లేదు అంటే, దేవుడు ఆడున్నాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు లేడు అంటే సమాధానం నీకు రాదు. కానీ సాతానుడు నీ కుటుంబాన్ని వేదనతో, కన్నీళ్లతో, ఇబ్బందులతో పతనం చేస్తాడు. ఎందుకంటే సాతానునికి సిగ్గుండదు, వాడికి ఏమీ సిగ్గు లజ్జ ఉండదు కనుక ఏ కుటుంబాన్నైనా పతనం చేస్తాడు. సాతాను కూల్చిన కుటుంబాలు ఎన్నో. ఈరోజు చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నవి, వేదన పడుతున్నవి అని చెప్పి మనం పేతురు పత్రికలో చూస్తాం. అయితే మొదటి పేతురు పత్రిక 5:8 అంటాడు, గర్జించు సింహం వలె సాతానుడు ఎవరిని బృంగాలని తిరుగుతూ ఉన్నాడు. యవనస్తులలో, కుటుంబాలలో సమాధానం లేని పరిస్థితులు, భయంకరమైన వేదన పరిస్థితులు పెడతా ఉన్నాడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఈ శోధన వలనే అనేకులు ఇబ్బంది పడుతూ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే సమాధానము నది వలె, తర్వాత జనుల ఐశ్వర్యము నీకు లభించున్నట్లు, అలాగునే ఒడ్డు మీద పొర్లి పారిన నది వలె ఆశీర్వాదం నీకు దొరుకుద్ది, నీకు దేవుని దగ్గర నుంచి వస్తుంది అని చెప్పి బైబిల్ స్పష్టంగా చెబుతుంది ప్రియులరా. మరి నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? యేసయ్యను వెతుకుతున్నావా? యేసయ్య మా దేవుడు కాదనుకుంటున్నావా? యేసయ్య ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి చెందిన దేవుడు కాదు. ఆయన అందరి దేవుడు. సృష్టి ప్రారంభములో ఫస్ట్ మనం చూస్తే దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వాక్యములో చూస్తే దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మానవుణ్ణి చేశాడు, సమస్త ఈవులను ఇస్తూ ఉన్నాడు, సమాధానాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఎంత చేస్తున్నాడంటే దేవుడు నువ్వు గుర్తించట్లేదు ప్రియులరా. చెడు సావాసములో, మత్తు పానీయములో, లోక సావాసములో తిరిగి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. అయితే ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, సమాధానము నది వలె ఆయన నీకు పంపిస్తానంటున్నాడు. నువ్వు దేనినో వెతికితే నీకు సమాధానం రాదు. అయితే వైద్యులు, హాస్పిటళ్ళు, మంత్రాలు, అంతరాలు అటువైపు నువ్వు వెతికావంటే నీకు ఉన్న సమాధానం పోతుంది. అయితే ఈ సమయంలో నువ్వు సమాధానాన్ని వెతికి దానిని వెంటాడు. ఒకసారి ఒక ఆయన చెప్పాడు నాకు, బాబు నాకు 40,000 రూపాయల జీతం, ఈ ఉద్యోగానికి రిజెక్ట్ చేసి
నేను సేవలోకి వచ్చాను. అయితే ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చాడు, చిన్న పరిచర్య చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ప్రియులరా, దేవుని సమాధానం కావాలి. లక్షలున్నా, కోట్ల రూపాయలు ఉన్నా, ధన సంపదలు ఉన్నా సమాధానం లేదు. ఒకసారి ఒక ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఒక తల్లి అలా కూర్చోయింది. ఒక శబ్దం వస్తూ ఉంది అక్కడి నుంచి. ఏంటి అని ఆ ఇంట్లో వెళ్ళి చూస్తే ఆ ఆ ఆ అని కేకలు వేస్తూ ఉంది. కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా సమాధానం లేదు. అంటే ఒక దీర్ఘకాల రోగం ఒకటి ఆమెను పీడిస్తూ ఉంది. ఆ ప్రాణాత్మ దేహములు హృదయంతర్యములో నుంచి వేదన వేదన అరుస్తూ ఉంది. ఆమె వైపు చూచి ఈమె అరుస్తుంది కదని చెప్పి పక్కన ఇటువైపు చూస్తే ఇంకొక యవ్వన సహోదరి కూడా హా 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 అంటుంది. ఇదేంటి? ఆ ఇంట్లో ఇద్దరు ఒక భయంకరమైన వేదనతో నిండి ఉన్నారు. కారణం ఏంటంటే వారికి ఒక తీరని వేదన ఎందుకు కలిగిందంటే ఒక దీర్ఘకాల రోగం. ఆ రోగము వాళ్ళని పీడిస్తూ ఉన్నప్పుడు సమాధానం లేదు. అన్నీ ఉన్నవి ఇంట్లో. కానీ నా యేసయ్య చెప్తా ఉన్నాడు, నీకు ఎలాంటి రోగం ఉన్నా నువ్వు నా దగ్గరికి రా, నీకున్న రోగాన్ని నేను తీసివేసి నీకు సమాధానం కలిగిస్తానంటున్నాడు. నేను అంతరాలు వేసి మంత్రాలు చేసేటప్పుడు ఎవరికి బాగయ్యేది లేదండి. నేను అన్ని అబద్ధాలు చెప్పేవాడిని. ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఫోన్లో ప్రార్థన చేస్తే అక్కడికే దెయ్యాలు వెళ్ళిపోవడము, తేళ్ళు, పాములు, పిచ్చి కుక్కలు కొరికిన వాళ్లకు వెంటనే విషపూరితమైన ఆ విషయాన్ని దేవుడు తీసేసి స్వస్థత కలిగిస్తున్నాడు. ఎందుకు ఇంత అద్భుతం చేస్తున్నాడు అంటే ఆయనలో ఒక బలమైన, మరి ఆయన వైద్యుడిగా, డాక్టర్గా ఆయన దగ్గర స్వస్థత ఉంది. ఆయన బిడ్డలైనా సేవకులైనా మనందరికి కూడా అదే స్వస్థతను ఆయన ఇస్తాడు. మనం అనేకులకు మరి ఔషధముగా మారిపోవాలని వాక్యం చెప్తా ఉంది. ప్రియులరా, నువ్వు ఏ సమస్యలో ఉన్నా యేసయ్య దగ్గరికి రా, ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఈ వాక్యం మీ అందరి వినికిల్లో ఆయన నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జాలి కలిగిన దేవా, మీ బిడ్డలను దీవించి నిండు సమాధానములు మీ బిడ్డలకు దయచేసి మహిమతో నింపమని, ఇబ్బందులు, సమస్యలు, శోధన, వేదన తొలగించి మేలుతో నింపి దీవించి అభిషేకించమని, ప్రార్థన ఆలకించమని, ఈ వాక్యము ద్వారా వారి కుటుంబాలకు క్షేమాన్ని కలుగు చేసి దీవించమని, మహిమతో నింపమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి మా ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఫోన్ కాల్కి ఫోన్ చేసి మీ అవసరతలు చెప్పండి, మీకోసం ప్రార్థన చేస్తాం. మా అడ్రస్ కల్లూరు ఎస్టేట్, శాంతినికేతన్ హై స్కూల్ వెనుక బేయేరు ప్రార్థనా మందిరం. అక్కడ అనేక మందికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుడు ప్రేరేపిస్తే అక్కడ వచ్చి ప్రార్థన చేయించుకోండి. మంచిది. ప్రైజ్ లార్డ్.